పొంగనూరు చరిత్ర మరియు నాతో నేను అనే పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నాం. ఈ ఆవిష్కరణకు మా ఆహ్వానం మేరకు ఇచ్చేసిన గెస్ట్ని మనం ముందుగా స్టేజ్ పైకి పిలుద్దాం. అంతకన్నా ముందు డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి గారి తనయుడు, వారి పెద్ద కొడుకు డాక్టర్ చైతన్య రెడ్డి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆనరింగ్ అవర్ ఈవెంట్. మరి ఈ పుస్తక రచయిత డాక్టర్ ఎం రామచంద్రారెడ్డి గారు, ఆయన వయసు రీత్యా 90 సంవత్సరాల దగ్గరలో ఉన్నారు. వారు రాలేనటువంటి పరిస్థితుల్లో మరి వారి తనయుడు డాక్టర్ చైతన్య రెడ్డి, మరి ఆయన భార్య సత్యమణి లక్ష్మీ సంగీత డాక్టర్, అదేవిధంగా మిస్టర్ సురేష్ బాబు, హీ ఈజ్ ఐటీ హెడ్ అండ్ హైదరాబాద్. అంతర్యామిలో ఇంచుమించు 400 వ్యాసాలు రాసినటువంటి సూర్యారావు గారు, వీరందరూ కూడా ఈరోజు ఈ సమావేశంలో ఉన్నారు. మరి ప్రధానంగా ఇక్కడ మనం చూసే అంశం ఏంటంటే చరిత్ర. ఈ చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం. ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా, అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో మరి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి. అందుకని ఇది ఒక సామాజిక అంశం. ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ, ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం. మన ఉత్తరాంధ్రలో ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఉత్తరాంధ్రను పరిపాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు, చక్రవర్తులు ఉన్నారు. మరి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రచయితలు ఉన్నారు, అలాగే కవులు ఉన్నారు, సాహిత్యాభిలాషులు ఉన్నారు. మరి వీళ్ళందరి మధ్య ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం, ఒక పరస్పరం సంభాషించుకునేటటువంటి ఒక చర్చా వేదికే ఈరోజు ఈ పుస్తక ఆవిష్కరణ నేను భావిస్తూ ఉన్నాను. మరి పొంగనూరు చరిత్ర గురించి మన ఉత్తరాంధ్రలో ఈరోజు విశాఖపట్నంలో మనం చర్చిస్తున్నాము అంటే, ఒక రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి పొంగనూరు సంబంధించినటువంటి ఒక రచయిత డాక్టర్ రామచంద్రారెడ్డి గారు రాసినటువంటి బుక్ని, మరి ఆ పుస్తకాన్ని ఈరోజు ఇక్కడ మనం ఆవిష్కరిస్తున్నామంటే ఇందులో ఏదో ఒక విశేషం ఉంది. ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చరిత్ర అనేటటువంటిది ఎలా తయారవుతుంది, గతించిన సంఘటనలు, గతంలో జరిగినటువంటి అనేక అంశాలు, వాటన్నిటిని క్రోడీకరించి ఆ విధంగా చరిత్ర అనేటటువంటిది ఉద్భవిస్తుందని నేను నమ్ముతున్నాను. ఈ చరిత్ర జరగటంలో అనేటువంటిది ఏంటంటే ఎన్నో సంక్లిష్టమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఈ బుక్లో కూడా మరి ఆయన రాసినటువంటి రామచంద్రారెడ్డి గారు రాసినటువంటి పుస్తకంలో అనేక సంక్లిష్టమైన సంఘటనలు ఉన్నాయి. అనేక మంది రాజుల పరిపాలన, ఆ రాజ వైభోగాలు, అప్పుడు ఉన్నటువంటి రాజ్యాల్లో ఉన్నటువంటి వైభోగము, అక్కడ ఉన్న సంక్లిష్టమైన సంఘటనలు, అక్కడ ఉన్నటువంటి ప్రజల జీవన విధానము, సాంప్రదాయాలు, ఆచారాలు, ఎన్నో రకాలైన విశేషాలన్నీ కూడా ఈ పుస్తకంలో తెలియజేయడం అంటూ జరిగింది. డాక్టర్ సూర్యారావు గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. అలాగే ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నటువంటి మా తమ్ముడైనటువంటి సురేష్ బాబుకి మరియు ఉదయ్ కుమార్ గారికి నా మనసారా ధన్యవాదాలు సమర్పించుకుంటున్నాను. నా పేరు డాక్టర్ చైతన్య రెడ్డి అండి. నేను విశాఖపట్నం వచ్చే ఈ బుక్ ఎందుకు లాంచ్ చేద్దాం అనుకున్నానంటే, నిజం చెప్పాలంటే విశాఖ వాసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పుస్తక పఠనం మీద, కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఎంతో ఆసక్తి గలవారని నా అభిప్రాయం. మిగతా ప్రాంతాలతో పోలిస్తే, ఈవెన్ మా ప్రాంతంతో పోలిస్తే కూడా. ఎందుకంటే నేను చాలాసార్లు విశాఖపట్నంకి వచ్చి వెళ్తుంటే ఇక్కడ గుర్రం జాషువా గారి సెలబ్రేషన్స్, జయంతి సెలబ్రేషన్స్ అని, తర్వాత విశ్వనాథ సత్యనారాయణ గారి సెలబ్రేషన్స్ అని, ఇట్లా కవులకు మీరు చాలా పెద్ద పీఠం వేశారండి. శ్రీశ్రీ గారు పుట్టింది కూడా విశాఖపట్నంలోనే. ఇట్లా ఎన్నో శత జయంతి ఉత్సవాలు, ఇట్లా జయంతి ఉత్సవాలు ఈ విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి. సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి. అందుకనేసే ఇక్కడ
ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను. అండ్ నేను పెళ్లి చేసుకుంది కూడా విశాఖపట్నంలోనే. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలోనే. సో కాబట్టి నాకు విశాఖ తీరంతోనూ ఇక్కడ ప్రజలతోనూ ఎంతో రిలేషన్ ఉంది కాబట్టి ఇది ఇలా అనుకున్నాను. కాకపోతే ఇంత లార్జ్ స్కేల్లో ఇంతమంది వస్తారని చెప్పి నేను అనుకోలేదు. మీ పాత్రికలందరికీ కూడా నేను చేతులెత్తి మరీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా పక్కనున్న సార్ గారికి, తర్వాత సూర్యారావు గారికి కూడా నేను చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మా నాన్నగారు 1976లో మెడిసిన్ పూర్తి చేశారండి. చదువుకునే కాలంలో ఎన్నో కవితలు, రచనలు, వ్యాసాలు రాశారు. కాకపోతే అవి పబ్లిష్ చేయడానికి ఆయన దగ్గర డబ్బులు లేవండి ఎప్పుడు. సో ఎన్నో రాసినటువంటి ఇవంతా కూడా పేపర్ల రూపంలో ఉండి చదువు బట్టి పోయినాయి. అవి ఏవి పబ్లిష్ చేయలేకపోయాడు. ఆయన ఆ టైంలో ఆయన చదువుకున్న టైంలో ఆయనకి మీరు వినే ఉంటారు, త్రిపురనేని మధుసూదన్ రావు గారు, ఇప్పుడు తిరుపతి ఎమ్మెల్యే భూమన్ కరుణాకర్ రెడ్డి వాళ్ళ అన్నగారు అయినటువంటి భూమన్ సుబ్రహ్మణ్యం రెడ్డి గారు, వీళ్ళిద్దరూ మా నాన్నకు మంచి స్నేహితులు. రోజు సాయంకాలం వాళ్ళతో పాటు కూర్చొని ఎంతో ఈ సాహిత్యపరమైనటువంటి విషయాలు ఎన్నో చర్చించుకుంటుండేవాళ్ళు. అలాగే ఆయన అప్పుడు కొన్ని కవితలు రామచందర్ అనేటువంటి పెన్నెంతో కూడా కొన్ని రాశారు. అది శ్రీశ్రీ లాంటి మహాకవులు రాసినటువంటి లే పుస్తకంలో మా నాన్న కవిత కూడా ఉందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నానండి. మా నాన్నగారు ఈ దీంట్లో ఈ కోవిడ్ టైం అప్పుడు కూర్చొని రాసినటువంటి ఈ పుస్తకాన్ని నేను పుస్తక రూపంలో తీసుకురాదలిచాను. అది నా అదృష్టం కొద్దీ రాఘవేంద్ర పబ్లికేషన్స్, మీరు అందరూ వినే ఉంటారు, గవర్నమెంట్ బుక్స్ మాత్రమే పబ్లిష్ చేస్తారండి వాళ్ళు, విజయవాడ వాళ్ళు. వాళ్ళకి ఒక కాపీ పంపడం జరిగింది. ఆ ఓనర్కి ఈ పుస్తక రచన శైలి ఇవి చాలా బాగా నచ్చాయి. నేను పబ్లిష్ చేస్తాను తప్పకుండా ఇది అని చెప్పేసి ఆయనే ఈ బుక్ పబ్లిష్ చేయడము. సో ఇట్లాంటి మంచి పబ్లికేషన్స్ వాళ్ళ పేరు మీద రావడం అనేటువంటిది కూడా మాకు చాలా గర్వంగా ఉందండి. కృష్ణదేవరాయలు కళ్ళు పిక్కిచ్చేస్తారు, తర్వాత ఆయన పెనుగొండలో జైల్లో పెట్టారని చెప్పారు. సో ఇట్లా కొన్ని చారిత్రాత్మక తప్పులు ఉన్నాయి. అవి ఆయన జైల్లో పెట్టలేదండి. కృష్ణదేవరాయలు చనిపోయిన తర్వాత తిమ్మరుసు చంద్రగిరి ప్రాంతంలో ఉన్నాడు. తిరుమల ఆయనకి ఓ అసిస్టెంట్ ఉండేవాడు. ఆ అబ్బాయి రోజు తిరుమల కొండకెక్కి అక్కడ నుంచి లడ్డూలు ప్రసాదం తెచ్చి ఆ ప్రసాదం కింద అమ్ముకొని బతికాడండి ఆయన చివరి రోజుల్లో. సో ఇలా ఎవరో టచ్ అయ్యే సబ్జెక్ట్స్ మన పక్కన మనిషి, ఇప్పుడు చరిత్ర చదవాలంటే ఎవరికైనా విసుగు పడుతుంది. అలాంటిది మన పక్కనే ఒక మనిషి కూర్చొని ఒక కథలాగా చరిత్ర చెప్తుంటే ఎలా ఉంటుందో అలాగా రాశాడండి పుస్తకం.